దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. ఈరోజు దేవునికి సన్నిహితంగా ఉండుట ఎట్లు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. నేను తండ్రిని వేడుకొనుందును మీరు యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14 అధ్యాయము 16 ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఆయన అంటున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్తను పంపిస్తానని చెప్తుంటున్నాడు. ఆయన సత్యస్వరూపయోగు ఆత్మ మీకు అనుగ్రహిస్తాడని కూడా తెలియచేస్తుంటున్నాడు. ఆత్మస్వరూపంలో మరి హానోకు దేవునితో నడిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 5 అధ్యాయం 24 ఆయనతో మాట్లాడుకుంటూ పొలిమేరలు దాటి వెళ్ళిపోయాడు. ఆయన శరీరంతోనే కొనుక్కోబడ్డాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. అందుకే మరి శరీరంతో ఉన్నంతకాలం కూడా దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9 అధ్యాయం 25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మనం చూసినట్లయితే క్షయమైనటువంటి ఈ లోకంలో మరి క్షయమైపోయేటటువంటి కిరీటాలు ఎన్నో ఉంటాయి. మరి వారి క్షయమైపోయే కిరీటాలు పొందుకోవడానికి ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉంటున్నారు. కానీ దేవుని కొరకు పోరాడేటటువంటి వారికి అక్షయ కిరీటం, అది వాడబారిన కిరీటం, అది ఎప్పటికీ కూడా మన దగ్గర నుంచి ఎవరు కూడా తీసుకెళ్ళిపోవడానికి వీలు కానటువంటి కిరీటాన్ని పొందుతారని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. ఇంకా మనము దేవునికి ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 15 చూస్తే, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యి ఉన్నాము అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు. రక్షింపబడి వారికి నశించిపోయే వారికి కూడా మేము క్రీస్తుకి సువాసనయ్యి ఉన్నాము అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితాలు కూడా పరిమళ వాసనగా దేవునికి ఉంటాయని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా యేసుక్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి అని 1 పేతురు 4 అధ్యాయము 14 రాయబడి ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తము అని అంటున్నాడు. మన జీవితాల్లో ఏదైనా శ్రమ కలిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆ సమస్య తీరిపోయినప్పుడు మనకి ఎంతో మహదానందం కలుగుతుంది కదండి. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి అని చెప్తూ ఉంటున్నాడు. మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు కదా. ఏ సమస్య అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మనం దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకించి దానికి జవాబిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పుడు జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము అని మొదటి తిమోతి 4 అధ్యాయం 8 తెలియచేయబడుతూ ఉంటుంది. అందుకనే పిలుపు ఏమంటున్నాడంటే 3 అధ్యాయము 13-14 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. ఇంతకుముందే నేను పట్టేసుకున్నాను, నేను పొందేసుకున్నాను అని చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఒకటి చేస్తున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అంటున్నాడు. ఇక్కడ వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని మరి గురి వద్దకే నేను పరిగెడుతున్నాను అని తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరమగును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నామని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 వచనంలో రాయబడి ఉంటుంది. మరి క్రీస్తుకి సిలువ వేయడం అనేటటువంటిది ఎందుకు కలిగింది అంటే, నీవు నేను మనందరము నశించిపోవడము ఆయనకి ఇష్టం లేక, మానవ పాప పరిహారార్థ నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టడానికే సిలువ వేయబడి ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో దేన్ని బట్టి కూడా అతిశయించ వీలు లేదు. అది నాకు దూరమగునని క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయపడినని భక్తులు చెప్తూ ఉంటున్నారు. ఇంకా మనం చూస్తే నోవాహు తన తరము వారిలో నిందారహితుడుగాను నీతిపరుడుగాను జీవించాడని, నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా దేవునితో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని, దేవుని మీదే మనం ఆధారపడాలని, దేవునికే ఇష్టమైన జీవితం జీవిస్తే ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా దేవునితో సన్నిహితంగా మరి ఎప్పటికీ ఉంటామనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మరి ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయనే వెలుగు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు కదా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుందని తెలియచేస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా మరి వీధికొకళ్ళని, ఇంటికొకళ్ళని, ఊరికొకళ్ళని అద్భుతాలు చేసి ఆయన బ్రతికించినటువంటి సమాచారం మనకు తెలుసు. యాయీరు కుమార్తె ఇంటిలో చనిపోయింది, ఆమెను బ్రతికించాడు. మరి విధవరాలు కుమారుడు ఊర్లో చనిపోయాడు, అతన్ని బ్రతికించాడు. లాజరు చనిపోయి 4 రోజులైంది, ప్రపంచమంతా చెప్పుకోవడానికి ఆయన గొప్ప అద్భుతాన్ని చేశాడు. అంతకంటే మరి ఆ సమయంలో ఎవరు చచ్చిపోలేదా అంటే, ఆయన ఇష్టము ఎవరిని బ్రతికించాలో, ఎవరిని బాగు చేయాలో అది ఆయన ప్రణాళిక. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడుచుకోవాలన్నది ఆయన ఉద్దేశము. మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం మనం వెలుగులో నడుచుకుంటే. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనలను పవిత్రులుగా చేస్తుంది అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనము చక్కటి మాటలను మనం గ్రహించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. భక్తి చేయడం ప్రారంభించిన తర్వాత ఇది కొన్ని రోజులు చేసే భక్తి కాదు, తర్వాత వదిలేయడానికి. క్రీస్తు యేసు దినం వరకు కూడా, మన మరణం వరకు కూడా నమ్మకంగా ఉండడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇంకా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన యందు నిలిచి ఉన్న వాడునని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఆయన ఏ పాపము ఎరగని పవిత్రుడిగా పుట్టాడు, పవిత్రుడిగానే జీవించాడు, పవిత్రుడిగానే మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉంటున్నాడు. ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా ఉండాలి అనే దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఆయన యందు ఉన్న వారందరూ కూడా ఆయనలాగా నడుచుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని చెప్పి గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంటుంది. చాలాసార్లు ఈ భక్తి జీవితం
తొట్టుపడుతూ ఉంటాము. అలా తొట్టుపడకూడదని చెప్పి కూడా దేవుని లేఖనం తెలియచేస్తుంది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకొనుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగాను నిలవబెట్టడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడనేటటువంటి విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటనగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులు. ఒక భక్తి ఉంటే సరిపోదండి, భయంతో కూడినటువంటి భక్తి చాలా అవసరమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుతారు అని, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి దేవుని యందు భయభక్తులు అనేటటువంటివి చాలా అవసరమని, అలాగున్నటువంటి వారు అలాగ పరిగెత్తుతారని, సమస్యలుగా నడిచిపోతారని కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి యెషయా గ్రంథం 40 అధ్యాయము 31 వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటున్నాయి. ఇంకా ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించి ఉంటున్నాడు. ఎవరిని ఏ రీతిగా ఆయన పిలుచుకున్నాడో, ఏ రీతిగా వాడుకోవాలో అంతా ఆయనకు తెలుసు. మనం ప్రవక్తలం అయిపోవాలంటే అయిపోము. ఆయన ప్రవక్తగా మనం చేసినట్లయితే తప్పనిసరిగా అవుతాం. అయితే ఇక్కడ కొందరిని అపోస్తులుగా పిలిచాడంట, కొందరిని ప్రవక్తలుగా పిలిచాడంట, కొందరిని సువార్త ప్రకటించేటటువంటి వారుగా పిలిచాడు, కొందరిని కాపర్లుగా పిలిచాడంట, కొందరిని ఉపదేశకులుగా ఆయన నియమించాడు. ఆయన ఇష్టం. ఆయనకి ఇష్టమైన రీతిలో మనం వాడబడ్డానికి మన జీవితాలు ఆయన చేతికి అప్పగించినప్పుడు మనల్ని అత్యున్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. మనం దేవునితో కలిసి ఏకాత్మ గలవారమై ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఒక ప్రత్యేకత కలిగి జీవించడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉంటున్నాను. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంటుంది. అయితే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎవరితో మనము ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అనేది ఆలోచన చేసినట్లయితే, మనం దేవునితో సన్నిహితంగా ఉన్నట్లయితే దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని మనం పొందుకోగలుగుతాము. దేవుని యొక్క లక్షణాలను మనం అలవర్చుకోగలుగుతాము. దేవుని కొరకు మాత్రమే బ్రతకడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడని, అంతేకాదు ఆయన పిల్లలుగా జీవించాలని, ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా పరిమళ వాసనగా ఉండడానికి మన నిమిత్తము ఆయన తను తాను అప్పగించుకున్నాడు కనుక ఇక్కడ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకున్నట్లయితే, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఎక్కువ దేవుని వాక్యంతో సహవాసం చేయాలా, ప్రార్థన ద్వారా మన విజ్ఞాపనలు విన్నపాలు దేవునికి తెలియచేయాలా. ఎప్పుడైతే ప్రార్థన వాక్యము కరెక్ట్గా ఉంటామో అప్పుడు మన సాక్ష్య జీవితం మెరుగుపెట్టబడుతుంది. ఈ లోకంలో నశించిపోయే వారితో మనం నశించిపోలేము, కానీ ఈ లోకంలో ఉండడం అవసరమే. ఈ లోకానికి ప్రత్యేకత కలిగి జీవించడం కూడా ఎంతో అవసరం. యేసు ప్రభువు వారు ఈ లోకంలోనే జీవించాడు, కానీ లోకం ఆయన జీవితంలోకి రాకుండా తండ్రితో సహవాసం చేస్తూ తాను పరలోకంలో ఏమైతే చూశారో, ఏమైతే విన్నారో అవి ప్రకటించడానికి, వాటిని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి
దేవుని యొక్క సన్నిహిత సంబంధాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండాలి. దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం సమయం గడుపుతున్నప్పుడు ఆయనలాగా మనం మార్చబడి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాము. ఇక్కడ ఉంటున్నప్పుడు దేవునితో సంబంధం లేకుండా ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని రాజ్యం మనకి ఎలా దొరుకుతుంది చెప్పండి? బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాజరు అనే విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. ధనవంతుడు ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించాడు. కానీ దరిద్రుడైనటువంటి లాజరు అయితే మరి దేవునికి ఇష్టడిగా జీవించాడు. చనిపోయినప్పుడు లాజరు దేవుని దగ్గర ఉన్నాడు. ఈ ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి బ్రతికినంత కాలము దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే ఎప్పటికీ దేవునితో మనం యుగయుగాలు ఉంటామనేటటువంటి విషయాన్ని మర్చిపోలేనటువంటి సంఘటన. కాబట్టి ఈ మాటలు మీరు అంగీకరించి మీరు దేవునికి సన్నిహితులుగా ఉన్నట్లయితే మనమంతా కూడా దేవునితో యుగయుగాలు ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ దీవింపబడుదురుగాక. ఆమేన్.